నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది, మరోవైపు సంచలనంగా మారింది. సో బరాక్ ఒబామా ఎవరైతే మాజీ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన అరెస్ట్ అయ్యాడంటూ కూడా ఇవాళ వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఒబామా అరెస్ట్ అయినట్టుగా వీడియో ఎందుకు పోస్ట్ చేశాడు, దాని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి, నిజంగానే ఒబామా అరెస్ట్ అయ్యాడా, అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి సార్, డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులేస్తున్నాడు. సో ఎప్పుడైతే అది ఏఐ వీడియో అయినా ఏ వీడియో అయినా ఒబామాకు సంబంధించి ఆయన అరెస్ట్ జరిగినట్టుగా వీడియో, జైల్లో ఉన్నట్టుగా వీడియో అది ట్రంప్ పోస్ట్ చేయడం ఎట్లా చూడాలి, ఎందుకు పోస్ట్ చేసినట్టు, మరి ఏంటి దాని వెనకాల మ్యాటర్ అంటే? మామూలుగా మన సోషల్ మీడియా హ్యాండింగ్స్ అన్ని ఒకరికి ఇస్తాం. ఈ రేంజ్ సెలబ్రిటీస్ అందరూ, ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి సోషల్ మీడియా హ్యాండింగ్ అయినా, నరేంద్ర మోడీ గారి హ్యాండ్లింగ్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ అయినా ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా పోస్ట్ చేసే కల్చర్ ఉండదు, వాళ్ళకి టైం ఉండదు. గతంలో ట్రంప్ పెట్టుకున్న ఎంప్లాయీ ఎవరో నాకు తెలియదు, కానీ చాలా డీసెంట్. కేవలం ఆయన పనులు, ఆయన పాల్గొనే కార్యక్రమాలు, తను ఏమైనా చెప్పాలనుకుంటే జాతిని ఉద్దేశించి అది, తను తీసుకునే నిర్ణయాలు, అతని మీద జరిగే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ఇవి మాత్రం పెట్టేవాళ్ళు. వైట్ హౌస్ చుట్టే తిరిగేది. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఎవరినో మార్చుకున్నాడు. మరి ఎందుకు మార్చుకున్నాడో తెలియదు. పాత ఎంప్లాయీ మీద ఆయనకు నమ్మకం లేదో, లేకపోతే ఆయన మానేశాడో, వాట్ ఎవర్. ఆ కొత్త ఎంప్లాయీ వచ్చినప్పటి నుంచి ట్రంప్ అకౌంట్ నుంచి ఏది పడితే అది వచ్చేస్తున్నాయి అనమాట. అన్నీ అంటే ఎక్కడన్నా ఏదైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తా, అంటే అమెరికాకు సంబంధించి కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ కనిపించినా తీసుకొచ్చేసేస్తున్నాడు. కార్టూన్ కనిపించా వేసేస్తున్నాడు. రీసెంట్గా ఏం జరిగింది, మన బరాక్ ఒబామా గారు, అమెరికా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రెసిడెంట్, తొలి నల్ల జాతీయుడు ప్రెసిడెంట్. అండ్ ఆయన ఉన్నంతకాలం చాలామందికి నచ్చాడు. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో కూడా ఆయన విగ్రహం ఉంది. వాళ్ళ ఆవిడ మిషెల్లీ ఒబామా కూడా అందరికీ సుపరిచితురాలు. వాళ్ళ లవ్ స్టోరీ మీద చిల్ల చిత్క సినిమాలు వచ్చాయి. ఆయన పేరు మీద మన దగ్గర కూడా సంగీతం శ్రీనివాసరావు లాస్ట్ సినిమా వెల్కమ్ ఒబామా ఇవి వచ్చాయి. ఇండియాకి వచ్చాడు, కొన్నిసార్లు వచ్చి వెళ్ళాడు, ఆతిథ్యం బాగానే స్వీకరించాడు, అంతా ఓకే, ఫైన్. సో అతను మీద మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న మనమే ఇంత చెబుతున్నామంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఇంకా ఇంత చెప్తారు. సో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కొంతమంది సరదాగా డిఫరెంట్గా, అది సరదా అనొచ్చో లేకపోతే ఇంకేమనొచ్చో నాకు తెలియదు, కానీ కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఇంకో రకంగా ఉన్నాయి. మేకింగ్ వీడియోస్, ఫొటోస్ మార్పులాలు చేస్తున్నారు. ఎలాంటిదంటే ఇప్పుడు మన హీరోలందరినీ వేస్తారు, అందరు లడ్డుగుండి మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు, ఒక టీ పెడుతున్నట్టు, ఒకటి చేపలు అమ్ముతున్నట్టు, అట్లా ఆఖరికి నరేంద్ర మోదీ చాయ్ అమ్ముతున్నట్టు ఏ వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసి పెట్టారు. అట్లా బరాక్ ఒబామా అంటే కొంతమంది అమెరికా మాజీ ప్రెసిడెంట్స్ అందరినీ జైల్లో ఉన్నట్టుగా ఒక ఏఐ వీడియో వచ్చింది. అందులో మన బైడెన్ని పెట్టారు, ఒబామాని పెట్టాడు, బిల్ క్లింటన్ని పెట్టారు, బుష్ని పెట్టారు, అందరినీ ఇట్లా ఇలా పెట్టుకుంటే అలా జైల్లో ఇట్లా ఉన్నట్టు అలా వచ్చిన వీడియో. ఈ ఫోటోని మాత్రం కత్తిరించి అదేంటది ట్రంప్ హ్యాండ్లింగ్ నుంచి పోస్ట్ అయిపోయింది. ట్రంప్ హ్యాండ్లింగ్ నుంచి పోస్ట్ అయింది అంటే అది వైరల్ అవ్వడం ఎంతసేపు, అంతే, మొత్తం ఎక్కడికో వెళ్ళింది. అది ఎట్లా ప్రాజెక్ట్ అయిందంటే కొంతమందికి తెలియని వాళ్ళకి సడన్గా వాట్ ఈస్ దిస్ అనే వాళ్ళకి, ఈవెన్ నాకు కూడా నువ్వు చెప్పేంతవరకు నాకు తెలియదు అది చూసే వరకు. ట్రంప్ ఖాతా నుంచి ఇది పడేసరికి, సో ఇప్పుడు అంటే అది ఏఐ కాదు నిజమని దాసరి విజ్ఞాన్ని కూడా ట్రంప్ బోల్తా కొట్టించాడు. లేదు, అది మనం ఒక వీడియో చేద్దామన్నాం, చూసేసాం వాట్ ఈస్ దిస్, ఎందుకు ఇలా చేశాడని అడిగానా లేదా. మరి తర్వాత నమ్మారుగా, నమ్మా. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇట్లాంటివి మన దగ్గర ఉంటాయి కదా రాజకీయాలు. అంటే ఇప్పుడు ఓ పార్టీ గెలిచింది అనుకో, అంతకుముందు పనిచేసిన వాళ్ళందరినీ జైల్లో వేయాలి, వీళ్ళు గెలిచారు అనుకో, అంతకుముందు పనిచేసిన వాళ్ళందరినీ జైల్లో వేయాలి. ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ రెగ్యులర్గా జరిగే సంత. అదేంటి అట్లుంది, అలా ఎలా అవుతుంది అబ్బా అనుకున్నా నేను, ఇలా పెట్టించొచ్చా అని కూడా అనుకున్నా, బట్ నో. కానీ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ఏదైతే తెర మీదకి వచ్చిందో, ఏది పడితే అది హ్యాండ్లింగ్లో అంటే వాళ్ళ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ అయిపోతే ఇప్పుడు వాళ్ళ ప్రతిష్టకి ఒక భంగం వాటిల్లే అవకాశం. ఎందుకంటే పరువు ప్రతిష్టకు సంబంధించింది, అది పొరపాటు జరిగినా, కావాలని పెట్టినా, తెలిసి చేసినా, తెలియక చేసినా అది ఖచ్చితంగా వాళ్ళ బ్రాండ్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్ పొలిటీషియన్స్ ఎవరు కూడా, సెలబ్రిటీలు కానీ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళ హ్యాండిల్ చేయడానికి వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారం
భవిష్యత్తులో కొంత ఇబ్బందులు దాడుతుంది. ఎందుకంటే గతంలో మన దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా చాలా వరకు ఇటువంటి అనుభవాలు అయినాయి. రాంగ్గా పోస్ట్ చేయటం, తర్వాత డిలీట్ చేయటం, ఇట్లా జరిగినాయి చాలా వరకు. సో ఇప్పుడు ఆయన ఏదో ఔత్సుకతతోటి అతనుకున్న ఇంట్రెస్ట్ తోటి పెడితే అది కాస్త ట్రంప్కు తగిలించి ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఇందా మీరు అన్నారు మోడీ టీ పెడుతున్నట్టు అని. అది సోనియా గాంధీ పోస్ట్ చేస్తే ఎలా చూస్తాం మనం? తప్పు కదా. అంటే రాజకీయ నాయకులు పరస్పరం ఆ గౌరవం ఇచ్చుకుంటారు. ఈవెన్ వీడికి పోస్ట్ చేసిన ఆ ఎంప్లాయీకి తెలియదేమో, మేబీ ట్రంప్కి కూడా తెలుసో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఆయన రెండోసారి అయ్యాడు. మరి హీ షుడ్ నో. పాత మాజీ యుఎస్ ప్రెసిడెంట్స్ అందరినీ ఒక మంచి హోదాలో గౌరవిస్తారు, చనిపోయేంత వరకు వాళ్ళకి ఇంత అమౌంట్ వెళ్తూ ఉంటుంది, అండ్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా అంటే ఒకసారి పని చేసినా చాలు, జీవితాంతం వాళ్ళని చూసుకునే కొన్ని ఉన్నాయి వాళ్ళ చట్టాలలో, రాజకీయాలలో ఏంటో. సో బాగానే ఉంటారు, వాళ్ళంతా ప్రథమ పౌరులు, అలాగే చూస్తారు. వాళ్ళ భార్యలను కూడా ప్రథమ పౌరులు అలాగే గౌరవిస్తూ ఉంటారు. అది ఉంది, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయండి అక్కడ ఉన్నాయి. సో మనం కూడా నేననేది అంటే ఇటువంటి వ్యవహారంలో దీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మన దగ్గర కూడా అంటే ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా సెలబ్రిటీలైనా ఖచ్చితంగా ఎటువంటి గుణపాఠంగా దీన్ని తీసుకోవాలి అనేది. గుణపాఠం కాదు, చాలా చెత్త ఇది. ఎవడన్నా పోస్ట్ చేసే ముందు మీరు చూసుకోండి ఫస్ట్. అది ఓకే అనుకుంటే వేయండి, నువ్వు ఓకే అంటేనే వాడు వేస్తాడు, అది కూడా తెలిసిందే. మళ్ళీ ఏది పడుతుంది వాళ్ళు పోస్ట్ చేయరు. అంటే చిన్న చిన్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లే ప్రతిదీ చూసుకునే టైంలో ఒక దేశం ప్రెసిడెంట్, అది కూడా అగ్రరాజ్యం, తెలియకుండా పోస్ట్ చేశారంటే నమ్మడానికి లేదు. ఆయన కూడా ఏ మూడ్లో హిహి పలే ఉంది పోస్ట్ చేయన్నాడు, చేసేసాడు. అట్లాంటి పోస్టులు నీ దగ్గర నుంచి రావద్దు. ఏఐలో తయారు చేసి ఎవడన్నా వాడు ఇన్స్టాల్ వేసుకుంటే సరదాగా కొంతమంది చూస్తారు, అరే వాట్ ఈస్ దిస్ అనే వాళ్ళు ఉంటారు. బట్ ఇది చాలా తప్పు అసలు. మళ్ళీ అదే ట్రంప్ హ్యాండ్లింగ్ నుంచి ఇందాక 1 hour బ్యాక్ ఇంకో పోస్ట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంకొకటి టైర్ ఏదో అయింది ఇప్పుడు అది అవాయిడ్ ఎయిర్ ఇండియా, అవాయిడ్ బోయింగ్ అని ట్రంప్ ఖాతా నుంచి మళ్ళీ అది వచ్చింది. వాడు అక్కడ పనిచేయడం అనేసి వార్తల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఎంప్లాయీ ఎవరో కానీ. ఎంప్లాయీ కాదు కదా ఇప్పుడు యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అనేది. అంటే ట్రంప్ కాకుండా ఆ పొజిషన్లో, అమెరికా అధ్యక్షుడి పొజిషన్లో ఆఖరికి విజ్ఞానం ఉన్నా, రాజేష్ ఉన్నా, ఎవరున్నా వాళ్ళకంటూ పెద్ద టీము, ఆయన పర్యటన రావాలంటే కూడా చాలా హంగు ఆర్భాటాలు, సపరేట్ విమానము, వైట్ హౌస్ లెక్కి చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇంత దాన్ని కూడా ఛేదించుకొని ఏది పడితే పోస్ట్ ఎట్లా చేస్తున్నారు అనేది పాయింట్. అంటే ఇదేమన్నా హ్యాక్ అయిందా, లేదు అంటే ఎవరన్నా దీని వెనకాల ఇన్వాల్వ్మెంట్ ఉందనే డౌట్ రాదా? హ్యాక్ అయిందంటే అది ఇంకా పెద్ద గొడవ. ఎందుకు చెప్పనా, సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ అకౌంటే హ్యాక్ అయింది అంటే ఇంకా అది అంటే అమెరికాకి సెక్యూరిటీ. ఇప్పుడు బోయింగ్ అనేది అమెరికా సంస్థ, బోయింగ్ ఖచ్చితంగా అమెరికా కానీ అమెరికా ప్రభుత్వం చేసుకొస్తుంది. ఎయిర్ ఇండియా ఇండియాకి సంబంధించింది. మరి ఎయిర్ ఇండియాకి బోయింగ్ కి సంబంధం లేకుండా ట్రంప్ ఖాతా నుంచి ఎట్లా పోస్ట్ వస్తుంది? ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఎట్లా ఆలోచిస్తారు కదా? ఎంత దరిద్రంగా ఉంది అసలు. బోయింగ్ వాళ్ళు సమర్థించాలి, కానీ అవాయిడ్ బోయింగ్ అంటే ఇప్పుడు దేశంలో బోయింగ్ విమానాలకు మొత్తం బిజినెస్ పడిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. అది ట్రంప్ ఖాతా నుంచి వస్తే ఎట్లా చూడాలి దీన్ని? అదే కదా, వింతగా చూడాలి. అది చాలా సింపుల్ గా ఆడుతూ పాడుతూ అయితే పోస్ట్ చేసేది కాదు. ట్రంప్ చెయ్యడు, పోనీ ట్రంపే చేశాడు అనుకున్నా మరి ఇంత ఆలోచన లేకుండా ఎట్లా చేస్తాడు? ఇప్పుడు హ్యాక్ అయింది అనుకుంటే అకౌంట్, అమెరికాకి సైబర్ సెక్యూరిటీ లేనట్టే కదా. అమెరికాకే సైబర్ సెక్యూరిటీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎందుకు? అట్లా ఉంది. ఇది ఆలోచిస్తే చాలా పెద్ద వివాదం ఇది. మరి ఏమో దీని వెనకాల ఇండెప్త్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండెప్త్ గా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ 2 పోస్టులే ఇంత చండాలంగా ఉంటాయా? ఒకటేమో అవాయిడ్ బోయింగ్ అని ఎయిర్ ఇండియా అని, అంతకు ముందేమో ఇది ఒబామా, లేదా ట్రంప్ అనే పేరుతో ఏదన్నా ఇంకెవరన్నా పెట్టుంటారా? మేబీ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారా? అలా అతని మీద ఏదైనా కుట్ర జరుగుతుందా? అది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దానికి బ్లూ టిక్ ఉంటుంది, టిక్ మార్క్ లేకుండా ఆయన లేకుండా ఎట్లా ఉంటుంది? ఆయన అకౌంటే మరి కాదు. ఎట్లా ఆలోచించినా అసలు ఇది ఒక జరగకూడని పని జరిగింది. అది జరగకూడదు. సరే మీరు అన్నట్టు ఒకసారి జరిగితే పర్లేదు, పదే పదే జరుగుతా ఉంది. అట్లాంటి అసలు జరగకూడదు, మరి జరిగింది. అందుకని చెప్పి ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. తీరా చూస్తేనేమో అది ఒరిజినల్ అకౌంటే. అట్లా ఎట్లా అయిందో తెలియదు, నాకు కూడా ఆశ్చర్యంగానే. కానీ అమెరికా అయితే దీని మీద ఒక స్ట్రిక్ట్ గా కొంత అడుగులు అయితే వేసే అవకాశాలు ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ అయితే ఇవాళ దేశవ్యాప్తంగా కంపు పుట్టిస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ ద్వారా ఎందుకు ఇటువంటి పోస్టులు వస్తున్నాయి, ఏం జరుగుతోంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.